వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. భగవంతుడు మానవునిగా మారడానికి ఎన్నో అవతారాలను ఎత్తవలసి వచ్చింది. మొదటగా మత్స్య అవతారం, తర్వాత కూర్మ అవతారం, ఆ తరువాత నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారంలో భగవంతుడు సగం నరుడు రూపం, మిగిలిన సగం సింహ రూపం ధరించి ఉంటాడు. అలాగే ఎందుకు విష్ణువు సింహావతారం ఎత్తవలసి వచ్చింది అంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మగా తపస్సు చేసి తన మరణం మనిషి వల్ల కానీ, జంతువు వలన కానీ, మరే విధమైన జీవి వలన కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇంట్లో కానీ బయట కానీ, ఆకాశంలో కానీ నేల మీద కానీ, చేతితో కానీ లేక మరే విధమైన ఆయుధంతో కానీ మరణం సంభవించకూడదు అని వరం కోరుకుంటాడు. ఆ వరాన్ని అనుసరించే ఈ నరసింహావతారం అనేది జరిగిందనమాట. అలాగే హిరణ్యకశిపుడు కోరుకున్నట్లుగా శ్రీహరి మనిషి కాదు, మృగము అంతకంటే కాదు, రెండూ కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు, రాత్రి కాదు, మధ్యాహ్నం పూట. అలాగే ఇంట్లో కాదు, బయట కాదు, ఇంటి గుమ్మం మీద కూర్చొని, ఆకాశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తొడపై పెట్టుకొని ఏ ఆయుధం ఉపయోగించకుండా తన చేతి గోర్లతో హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి పేగులు తీసి చంపాడు. మన రాష్ట్రంలో నరసింహస్వామి వెలిసిన క్షేత్రాలు అక్కడక్కడా కనిపిస్తాయి. ఇవి నిత్యం భక్తులతో, హరినామ స్మరణలతో, పూజలతో ఆధ్యాత్మిక భావనను రేకెత్తించే విధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన నరసింహ క్షేత్రాలు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అహోబిలం. ఇది రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనూ ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడికి దేశంలోని నలుమూలల నుండి పెద్ద పెద్ద ప్రముఖులు సైతం వస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ నరసింహ ఆలయాల గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. ముందుగా అహోబిలం గురించి తెలుసుకుందాం. అహోబిలం దేశంలోని నరసింహస్వామి క్షేత్రాలన్నిటిలోకి ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రం రాయలసీమ ప్రాంతంలో విస్తరించిన దట్టమైన నల్లమల అడవుల్లో కర్నూలు జిల్లాలో వెలిసింది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనబడే పర్వతాలను కలిగి ఉన్న ఈ క్షేత్రంలో దేవుడు 9 విగ్రహ రూపాల్లో కనిపిస్తాడు. అలాగే స్తంభాద్రి, ఇదైతే ఖమ్మంలో ఉంది. స్తంభాద్రి నరసింహస్వామి ఆలయం ఖమ్మం నగరం నడిబొడ్డున ఒక ఎత్తైన కొండ మీద ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. ప్రహ్లాదుని కాపాడేందుకు నరసింహస్వామి వారు ఒక స్తంభంలో నుంచి బయటికి వచ్చారని కథనం. అటువంటి స్తంభాలున్న ప్రాంతం కాబట్టి దీని స్తంభాద్రి అనే పేరు వచ్చింది. అలాగే నెక్స్ట్గా మనం యాదగిరిగుట్ట, ఇదైతే నల్గొండలో ఉంది. యాదగిరిగుట్టలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నల్గొండ జిల్లాలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఈ పుణ్యక్షేత్రంలో 2 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి. అవి పాత మరియు కొత్త లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు. ఇందులో విష్ణు పుష్కరిణి, ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం కూడా ఉంటుంది. నెక్స్ట్గా మనం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇదైతే అనంతపురంలో ఉంది. అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ విశిష్ట ఏమిటంటే, మరే నరసింహ క్షేత్రాల్లో లేని విధంగా స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే మంగళగిరిలో ఉన్న నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి ప్రసిద్ధి. కొండపైన నిర్మించిన ఈ ఆలయం పూర్వం ఒక అగ్నిపర్వతంగా ఉండేది. రాను రాను ఆ అగ్నిపర్వతం కనుమరుగైపోయింది. ఇక్కడ పానకాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే అగ్నిపర్వతం రాకుండా ఉండడానికి రసాయనిక చర్యలో భాగంగా బెల్లం, చక్కెర, చెరుకులను వాడతారు. ఈ స్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క పానకం అనేది కొన్ని వేల టన్నుల్లో కూడా ఇక్కడ ప్రసాదంగా స్వీకరిస్తారు. కానీ ఈ యొక్క ఆలయంలో అయితే ఒక్క ఈగ అనేది కూడా మనకి కనిపించదన్నమాట. ఇదైతే చాలా అద్భుతమనే చెప్పాలి. నెక్స్ట్గా మనం వేదాద్రి, కృష్ణానది ఒడ్డున ఉన్న వేదాద్రిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ పంచ నరసింహ ప్రతిమలు ఉన్నాయి. ముఖ్య దేవాలయంలో యోగానంద మరియు లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భంలో స్నానఘట్టమునకు సమీపంలో బయటకు కనిపించే రూపం సాలగ్రామము, వేదాద్రికి సమీపన గరుడాచల కొండపై వీర నరసింహస్వామి ఉంటారు. నెక్స్ట్గా మనం
నరసింహకొండ ఇదైతే నెల్లూరులో ఉంది. నెల్లూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ వెలిసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న చిన్న కొండపై ఉండటం వలన ఈ కొండను నరసింహకొండ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్గా మనం పెంచలకోన, ఇది కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతంలో నెల్లూరు కడప జిల్లాల మధ్యలో పెంచలకోన అనే వైష్ణవ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారిని పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. పెంచలకోన నెల్లూరు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోనలోని గర్భగుడి సుమారుగా 700 సంవత్సరాల క్రితం కట్టించినట్లుగా కూడా చెబుతారు. నెక్స్ట్గా మనం వింజమూరు, నెల్లూరు జిల్లాలోని వింజమూరులో మండలంలో ఉన్న నల్గొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం. స్వామివారి ఆలయాన్ని నల్లని రాతి బండలు ఉన్న కొండ మీద నిర్మించారు. పురాణాల కథనం మేరకు ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి ఇక్కడ ఆర్భాబింబ రూపంలో భక్తులకు దర్శనం కూడా ఇస్తున్నారు. నెక్స్ట్గా అంతర్వేది, ఈ యొక్క పేరు కూడా చాలా ప్రసిద్ధమైంది. అంతర్వేది తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. పురాణాల కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వశిష్ఠ మహర్షిని ప్రార్థించగా ఆయన లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై వచ్చి రక్తవలోచనుడి సంహరించడానికి వస్తాడు. అప్పుడు స్వామివారు మాయాశక్తిని ఉపయోగించి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. నెక్స్ట్గా మనం ద్వారకా తిరుమల గురించి తెలుసుకుందామా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురంకి మధ్య నృసింహగిరి అనే కొండ మీద నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి భూత నరసింహస్వామిగా అలాగే పేరు పొందారు. నరసింహుని సరసన కనకవల్లి అమ్మవారు ఉంటారు. ఆలయం ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి, పక్కన ఏకాక్షర గణపతి, వెనుక సర్ప శ్రీనివాసులు దేవతలు కూడా ఉన్నాయి. నెక్స్ట్గా మన సింహాచలం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుడి నిజస్వరూపం దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్గా మనం భీమునిపట్నం విశాఖపట్నానికి చెందిన మండలం. ఇక్కడ నరసింహస్వామి కొండగా ప్రసిద్ధికెక్కిన కొండ ఉంది. ఈ కొండ సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కొండను దిగువన తూర్పు దిశకు నరసింహస్వామి వారి ఆలయం ఉంది. నెక్స్ట్ మట్టపల్లి, ఇది వచ్చేసి నల్గొండ జిల్లాలో. మట్టపల్లి నల్గొండ జిల్లాకు చెందిన హుజూర్ నగర్ సమీపంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ కృష్ణానది తీరం ఒడ్డుకు వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. దీన్ని పంచలక్ష్మీ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రంలో స్వామివారు లక్ష్మీ సమేతుడై వెలిశాడు. భరద్వాజ మహర్షి ఇక్కడి గుహలో తపస్సు చేయగా స్వామివారి దర్శనం లభించిందని స్థల పురాణం. నెక్స్ట్ కేతవరంలోని కృష్ణానది ఒడ్డున వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందింది. సాధారణంగా స్వామివారు ఎక్కడ వెలిసినా కొండ గుహల్లో స్వయంగా భక్తులు చేరుకోవడానికి కష్టమయ్యే విధంగా వెలుస్తాడు. ఇక్కడ కూడా అంతే. స్వామివారిని దర్శించుకోవాలి అంటే మనం 600 మెట్లు ఎక్కాలన్నమాట. నెక్స్ట్గా మనం వాడపల్లిలో ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాలూకా దామరచర్ల మండలంలో ఉన్నది వాడపల్లి క్షేత్రం. శివకేశవులకు భేదం లేదని అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించాడు. దక్షిణముఖంగా ఉన్న స్వామివారి ఆలయం చిన్నదైన భక్తుల అభిష్టాలు నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉన్నట్లు ఉంటుంది. గర్భగుడిలో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకొక దీపం ఉంటాయి. కింద ఉన్న దీపం కదలదు కానీ పైన ఉన్న దీపం కదులుతుంది. దీనికి కారణం స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని కూడా చెబుతారు. చూశారు కదా, ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయాలు. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్.